ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ సహవాసం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఆత్మీయంగా సేనలో చూస్తారని ప్రభుపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని దినములు కూడా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఏకవించి ప్రార్థనలను మీరు కూడా దేవునికి విశ్వాసంతో ఆయన పరలోక వారసులుగా మనం ఎప్పుడు ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించే విధానం పెట్టి ఆయన ఆత్మ విషయములో దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే ఉంది. ఇక్కడ మత్తాయి 5:3 వెళ్తే ఇక్కడ ప్రకారంగా రాయబడింది. ఆత్మ విషయములంట చాలా పవిత్రమైనగా ఉండాలంట. దుఃఖించద్దు నీ ఆత్మతో సత్యముతో దేవునికి పోరాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ విషయంలో దీనిలేని వారు ధన్యులు, పరలోకమునకు రాజ్యం వారిది. ఆత్మ అంట కుంగిలం ఒక్కండి, పరిశుద్ధిగా దేవుడిచ్చే ఒక వరం లాంటిది ఆత్మ. పరిశుద్ధ దేవుడు నీకు ఆత్మ పవిత్రముగా ఇచ్చాడు. ఆత్మ నీలో ఉన్న దేవుడి ప్రేమించు, ఆత్మ నీలో ఉన్న దేవుడి సంగతి తెలియపరచు. ఆత్మ దేవుడి మాటలు విని పరిశుద్ధిగా నడు. ఇక్కడ ఏముందండి? దీని లేని వారు ధన్యులు, పరలోకమును రాజ్యమును వారిది. ఈ రోజులను భూమి మీద నివసిస్తున్నాం. భూమి మీద స్వతంత్రించుకున్నాడు దేవుడు. భూమి మీద మనం అన్ని విషయాల్లో కోణములు నడుచుకుంటాం. అందరిని స్వతంత్రించుకుంటాం. కొత్తవారు పాతవారు అలాగా ఒకరితో ఒక్కరు ఆయన భూమి మీద స్వతంత్రించుకుంటా నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఏముందండి? ఆత్మ విషయంలో దినిలే వారికి ధన్యులు, పరలోక వారికి రాజ్యం మరది. నిన్ను ఆత్మకు పరిశుద్ధంగా ఇచ్చపట్టాడు. అభిషేకునికి ఎంచుకున్నావు. మనుషుల ద్వారా ఏర్పాటు చేసుకున్నావు. మనుషుల ద్వారా నువ్వు దీవించబడ్డావు. మరినప్పుడు ఆత్మ విషయం దీనిలో నువ్వు ధన్యులగొండు. దీనులకై ఉన్నావు. పుష్టిలో దీనులగొన్నావు, ధనులగొన్నావు. పరలోక రాజ్యం ఉంది. అక్కడ జ్ఞాపకం చేసుకో. అక్కడ తీర్పు ఉంది. అక్కడ తీర్పు ఎగువెముగులు ఉంది. ఎవరికైనా ఉంది తీర్పు. నాకేంటి నీకేంటి అని లేదు. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. యేసు వారి సమాజం మందుల్లో బోధించినడు ఇలా చెప్పాడు, పరలోక తండ్రి తీర్పు ఉంది. నా తండ్రి చిత్త నెరవేర్చే వరకు మీరు ఎరుగునట్లుగా కనిపెట్టి దేవునికి ప్రార్థించండి అని ఉంటే ఇక్కడ మనం ఆయన స్వార్థికులకు స్వతంత్రించుకోవాలి. ఇక్కడ చూడండి మాట ఉంది, దుఃఖపడిన వారికి ధన్యులు, వారు ఓదార్చబడదురు. స్వార్థికులు ధన్యులు, వారు భూలోకొని స్వతంత్రించుకుంటారు. దుఃఖిస్తున్నారు, ఓదార్చబడతారు. దుఃఖము కొన్నాళ్ళే, దుఃఖము కొద్ది సమయమే. దుఃఖము సహనము ఓర్పుతో సహించు. కొద్ది కాలమే శ్రమ, కొద్ది కాలమే ఓర్పు. ఆ శ్రమ ఉంటేనే కనికరం వారికి ధన్యులు, వారికి దేవునికి చూస్తారట. ఈ వాక్యం ఏం చెప్తుందండి? కనికరము అంటే మన దేవుని కనికరము పెట్టే విధానం కలగాలి. ఇక్కడ ఏముంది వాక్యం? ధన్యులు, సమాధాన పరుచిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నీతి నిమిత్తం హింసించిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా హింసించబడిన వారు అంటే నీతిని హింసించబడిన వారు. నీతిగా ఉన్నావు నువ్వు, నిన్ను హింసించబట్టకూడదు. నీ నీతిని నువ్వే కాపాడుకో. నీతిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని హింసించబడుతున్నారు. వాళ్ళు హింసించబెట్టినా వాళ్ళే పరలోకం వస్తారు. ఇక్కడ ఏముందండి? నీతి నిమిత్తము హింసించిన వారు ధన్యులు, పరలోకన రాజ్యం వారిది.
నా నిమిత్తమును జనులు మిమ్మల్ని నిందించిన, అంటే నా నిమిత్తము నిందించిన, హింసించిన, మీ మీదికి అబద్ధం చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబద్ధమును పలుకునివారు ధన్యులు. ఇక్కడ ఏముందండి? అబద్ధమును ఆడే బోధ ఇలా ఈ రోజుల్లో దూరం పెడతారు జనాలను. అలా కాదు, ధన్యులు. వాళ్ళు హింసించకండి, దూషించకండి, మీకు ధన్యులు, పరలోక వారసులు మీరే. హింసిస్తున్నారా, దూషిస్తున్నారా? శిక్షించకండి, దూషించకండి, హింసించకండి, మీకు పరలోక వారసులు ఇక్కడ ఇస్తున్నాడు. సంతోషించండి, ఆనందించండి, పరలోకాన్ని మీ ఫలమును అధిక మేలు. ఇలాగ మీకు పూర్ణపరులుగా ప్రవర్తనక మీరు ఇచ్చిస్తారు. పరలోకంలో సంతోషం ఉంది. పరలోకమున్న మనం అధిక మేలు పొందుకుంటాం. ఇక్కడ మత్తయి సువార్తలను మరి మత్తయి సువార్తలు చూస్తుంటే మనం ఇలా తెలుసుకోవాలి. ఆత్మ విషయంలో దీనులుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ విషయంలో మాట తీరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ విషయంలో దేవునికి పరలోక మన వారసులు నిలబడాలి, మనం హెచ్చించబడాలి అంటే మన హృదయంలో ఆత్మ తగ్గించుకోవాలి. తను తగ్గించుకునేవాడు నేను హెచ్చించబడతానన్నాడు దేవుడు. ఎవరడు? మన దేవుణ్ణి హెచ్చుకొని మాట్లాడతాం కాదు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నట పరలోకను వారసులు అన్నాడు. భయం భక్తి ఉండాలి. భయం లేకనే భక్తి ఎలా వస్తుంది? భక్తి ఉంటేనే కదా భయం ఉంటుంది, భక్తి ఉంటేనే కదా భయపడతాయి. ఈ రోజుల్లోనూ మనం భయం లేదు. తిన్నామా, చూసామా, వెళ్ళామా అని కాదు, దేవునికి ఎంత అప్పచెప్పాము, దేవునికి ఎంత కనికరం చూపించాము, దేవునికి ఎంత మూలముగా ఆయన లోబడి ఉన్నాం, ఆయనకి ధ్యానాలకి ఎంత అప్పచెప్పాము. ఇలా ఆత్మలు కుంగిపోయారు, కుటుంబాలు కుంగిపోయాయి. ఇలా కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. ఒకరితో ఒకరికి ప్రేమ కలిగి సహవాసంతో భార్య భర్తలు లక్షణములుగా ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి. దైవ సేవకుడు ఇలాగా నేర్పించాలి. అలా నేర్పిస్తే ఆత్మ విషయంలోనూ ఏమంటని? ఆత్మ విషయంలో దినలేవారు ధన్యులు, పరలోకమును వారసులు అని ఉంది. ఆత్మ విషయంలో ఇలా ఉండాలని ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి విధానం గుచ్చి మనం వాళ్ళకు చూపితే ఆత్మ ఏమంటుందని? ఆత్మ విషయంలో వాళ్ళు చాలా చక్కగా పవిత్రంగా ఉంటారు. మన పరిశుద్ధమానికి మనం వాక్యం చెప్పబోయి పరిశుద్ధమగా మనం విధానం పాటించకపోతే అలా ఆత్మలు ఏమవుతుందండి? కుంగు వ్యాధులు వస్తాయి. ఇక్కడ ఉందండి? దుఃఖపడిన వారు దుఃఖపడతారా? దేనికి దుఃఖిస్తున్నారు? మీకోసం దుఃఖించే నేను, మీకోసం శ్రమపడ్డా, మీకోసం ప్రయాసపడ్డాను, మీకోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. ప్రియమిత్రులారా, ఈ విషయం మనందరూ తెలుసుకొని ప్రభుపక్షముగా మన దేవునికి ఆయన మాత్రం సేవించాలి. దేవునికి మొక్కి ఆయన సేవించాలి. దూషించద్దు, శిక్షించద్దు, మనం బురద జల్లద్దు, ఎదుటి వారి మీద బురద జల్లద్దు. నీకు దేవుడు అనుగ్రహించాడు, నీకు ప్రేమించాడు. 10 మంది రప్పించే జనం 10 మంది విజ్ఞాపించే మార్పు తీసుకురావాలి. కానీ బెదిరికొట్టే స్థానము, బెదిరికొట్టే హింసలు పెట్టే స్థానం సంపాదించుకోవద్దు. అది ఏంటండి? అది దుఃఖించిన వారికి సంపాదిస్తారు. కానీ దేవుడు అన్నాడు, ఆత్మ సంబంధములను మీరు ధన్యులు కూడారా? అయితే మీరు పరలోక వారసులుగా నివసించాలంటే ఆత్మలను మనసులా ఎలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి ప్రభువు నేర్పుతున్నాడు. మీరు బిడ్డరా, ఈ విషయం మనంతా తెలుసుకోవాలి. ప్రభు పేరట మీరందరికీ పేరు పేరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, నాయన యేసయ్యా వందనాలు నాయన. అయ్యా ప్రభా, ఆత్మ విషయంలో ప్రభా, అయ్యా దీనిలై ఉన్న ప్రభా, దుఃఖించిన వారు ప్రభా ధన్యులనా తండ్రినా. అలాగే ప్రభా, పరలోక మీరే వారసులన్న తండ్రి. ఈ వాక్యముతో అయ్యా మాతోనే ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రేమించు, సహాయం ఇచ్చు అయ్యా. అనేక బిడ్డల ప్రభా, కుటుంబాల వేదన దుఃఖముతో బాధపడలు ఎంత కన్నీరుతో ఉంటున్నారు తండ్రి. వాళ్ళందరూ క్షేమంగా అభివృద్ధి పెంచి నీ సాక్షి నిలబెట్టుకొని సహాయం తెచ్చని, ఆదరించండి, ప్రేమించండి నాయన. మేలు చేయబడతారు తండ్రి. నీ సిద్ధముగా నడిపించి రక్షణ తెచ్చని అయా ఆదరించి నడిపించి స్వరము తెచ్చమని ఈ చిన్న ప్రార్థన సాక్షిగా
ఈ చిన్నపదన ఆలోచనగా మా హృదయంలో నేర్పించి నాయన క్షోరమ దయచ్చమని ఆలోచనకర్తగా ధరింపచేయండి ప్రభా. నాయన మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు ప్రభా. అయ్యా ఎక్కడ ప్రభా ప్రార్థనల ఏకములంతా దీవించి ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావములను వాళ్ళందరూ ప్రభా వెచ్చగలిపించి ప్రతి కుటుంబంలో క్షేమంగా నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేట వేడుకున్న పరమ తండ్రి. ఆమె యేసురత్నమేజం శిరవరత్నమేజం యేసురత్న సంపూర్ణతో విజయమతో గాక అపాయమ నాశనం కలుగాక. ఆమె ఆమె ప్రజలండి అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమెన్.